గురువారం రోజు ఇగో ఇట్లా మంచిగా హిప్పి తిని వండుకుంటే, శుక్రవారం పొద్దున నేను లేస్తానో లేదో అన్న క్లారిటీ లేదు. ఐ టోల్డ్ యూ రైట్. వింటర్స్ వచ్చిందంటే నాకు డెఫినెట్‌లీ ఫీవర్ వస్తదని చెప్పి, మొత్తం నెల స్టార్టింగ్‌లో రాకుండా నెల ఎండింగ్‌లో మాత్రం మొత్తం ఒకటేసారి కలిపి కొట్టి వచ్చేసినానన్నమాట. బట్ స్టిల్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ వెరీ ఫోర్స్‌ఫుల్లీ. ఫ్రైడే అని చెప్పి నీట్‌గా హెడ్ బాత్ చేసి తొందరగా గుడికెళ్ళి, ఈ చిన్న చిన్న జరాలు, దగ్గులు, సర్దులు మనం తట్టుకోకపోతే ఏం మనుషులం చెప్పు? నన్ను నేను ఇలానే మోటివేట్ చేసుకుంటా ప్రతి ఒక్కసారి. అంటే డెడికేషన్, హానెస్టీ, జెన్యూన్, కన్సిస్టెన్సీకి బ్రాండ్ అంబాసిడర్ మేడం మీరు సిక్ లీవ్స్ తీసుకోరా అంటే చాలా రేర్‌గా అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ. చిన్న చిన్న వాటికి అన్నిటికి నేను అన్‌కంఫర్టబుల్ అయిపోను. అలానే వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి టాబ్లెట్ ఏసుకొని లాగిన్ చేసి లాగౌట్ అయినాక మై థ్రోట్ వాస్ కంప్లీట్‌లీ గాన్. గొంతు మొత్తం నాది పోయింది. మా ఆఫీస్‌కి దగ్గరలోనే సొంటి పాలు దొరుకుతాయి అన్నమాట. అన్న కావాలంటే రూ. 10, రూ. 20 ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం గట్టిగా కలుపు అని చెప్పినన్నమాట. ఈ గ్లాస్‌ని లిటరల్లీ 6:30కి లాగౌట్ అయిపోతే 7 అయిపోయింది. అంతసేపు నిదానంగా మెల్లిగా ఆస్వాదించుకుంటూ తాగిన నేను. జీరో ఎనర్జీ, జీరో మూడ్, జీరో ఇంట్రెస్ట్. ఆ బస్సు, ఈ బస్సు ఎక్కేసి మా డ్యాడీ నన్ను పికప్ చేసుకుండు. నాకు అప్పటికే నా బాడీ అంతా ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది. కళ్ళు మూసుకొని సైలెంట్‌గా కూర్చొని ఇంటికెళ్ళిన. అరే అక్క జ్వరం వస్తుంది అంటున్నావు, చేతనైతలే అంటున్నావు, చలి పెడుతుంది అంటున్నావు, మళ్ళీ దోశలేస్తున్నావు అని అంటే ఆకలేస్తుంది. నా దోశలు నేనే వేసుకొని తినాలి ఇప్పుడు. నాకు వేరే వాళ్ళు వేస్తే అస్సలు నచ్చదు. ఓపిక లేకుండా కూడా దోశలు వేసుకొని తిని టాబ్లెట్ వేసుకొని దుప్పటి కప్పుకొని పండుకున్నా.